మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి సిద్ధంగా ఉన్నారు. అక్కడ చూసుకుంటే ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి. సరదాగా ఈతకని వెళ్తూ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. అలాగే కొంతమంది బట్టలు ఉతుకుని వెళ్ళి మొన్న ఈ మధ్య చూసుకుంటే ముగ్గురు మహిళలు ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ఒకే ప్రాంతానికి ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు చనిపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. అన్నింటిలో కూడా ప్రధానంగా చూసుకుంటే కొద్దిపాటి నిర్లక్ష్యంతోనే ప్రాణాలు పోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా కారణాలు ఏంటి, దీనిపై అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. ఈవినింగ్ రాజశేఖర్, అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఈత సరదా అనేది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుందని చెప్పొచ్చు. అయితే పదుల సంఖ్యలో, అంటే ఉమ్మడి జిల్లాలో ఈ వేసవి సెలవులు నేపథ్యంలో పదుల సంఖ్యలో చెరువు బావులలో వెళ్ళి ఈత నేర్చుకోవడానికి వెళ్ళి ప్రమాదశాత్తు బావిలో పడి చనిపోయిన సంఘటనలు అయితే కోకొల్లలు వినవస్తున్నాయి. అవి మొన్న మధ్య ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, వనపర్తి జిల్లా మరియు నారాయణపేట జిల్లాలో ఒకే రోజు 6 బాలికలు చనిపోయినటువంటి సంఘటన. అంటే ప్రధానంగా దీనికి లోపం ఏంటి అంటే కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం, పెద్దలు వెళ్ళకపోవడం, పిల్లల వెంబడి. తర్వాత ఇంకొకటి అంటే పిల్లలకు అవగాహన లేకపోవడం, అంటే కొంత ఈ అకాల మరణాలకు తావిస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఈత సరదా అనేది పిల్లలకు ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ఈతలు నేర్చుకోవడం సహజం. అయితే ఆ పిల్లల వెంబడి పెద్దలు వెళ్ళకపోవడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు రాజశేఖర్. అయితే ప్రధానంగా ఏవైతే వాళ్ళు బావులకు కానీ చెరువులలో కానీ వెళ్లే క్రమంలో దాని లోతు తెలియకపోవడం, ఆ ప్రాంతం యొక్క పరిస్థితి తెలియకపోవడంతోనే ఇటువంటి మరణాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం ఒకటి, అధికారులు అంటే అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పొచ్చు. అయితే ఏవైతే చెక్ డ్యాంలు, చెరువులు, తర్వాత బావుల్లో ప్రమాద సూచికలు పెట్టకపోవడం కూడా కొంత లోపం కనిపిస్తుంది. అయితే పోలీసులు, అంటే జిల్లా అధికారి పోలీసులు ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులను అప్రమత్తం చేస్తున్నప్పటికంటే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న మధ్య గద్వాలతో పాటు నారాయణపేట్, వనపర్తి మరియు అలంపూర్ నియోజకవర్గాలు ఇటువంటి సంఘటనలు చేస్తున్నాయి. అంటే ఈత రానోళ్లే కాకుండా ఈత వచ్చినోళ్ళు కూడా, అంటే నేర్పే క్రమంలో వాళ్ళు పొరపాటు చేయడం వల్ల వీళ్ళ గొంతు పట్టుకోవడంతో వాళ్ళు ఇద్దరు మునిగిపోయిన సంఘటనలు కూడా మనకు చోటు చేసుకున్నాయి. మొన్న ఈ మధ్య వనపర్తి జిల్లా ఆత్మూరులో కూడా ఈత సరదాగాని వెళ్లి ఇంజనీర్ తో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా చనిపోయినట్టు సంఘటన. తర్వాత మొన్న ఈ మధ్య నారాయణపేట, వనపర్తి జిల్లాలో కూడా ఒకే రోజు 6 మంది బాలికలు, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, మరో నారాయణపేట దగ్గర రాకొండలో 2 కుటుంబం, అంటే పెళ్లి సరదా కోసం వచ్చి ఈతకు వెళ్లి చనిపోయిన సంఘటన కూడా కొంత విషాదాన్ని మిగిలినాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఇది ఈ లోపాలు మొత్తం కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని కూడా మనం చెప్పొచ్చు రాశి. సరదాగానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ కొట్టడానికి, చెరువులు కొనడానికి ప్రమాద ఘంటికలుగా మారుతున్నటువంటి నేపథ్యం చూసుకుంటే, అంటే ముందు నుంచి ఎప్పటి నుంచో అనుకూలంగా ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి చెరువుల యొక్క అవగాహన మాత్రం ఉంటుంది. కానీ ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఈ మధ్య కాలంలో అక్కడ ఏమైనా దానికి సంబంధించిన పనులు జరగడం, ఆ లోతు ఎక్కువగా తీయటం, అలాంటి సందర్భాలు ఏమైనా చోటు చేసుకుంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రధానంగా ఈ చెరువులు, చెక్ డ్యాంలో ఇసుక తోవడం వల్ల, ఇసుక తోవడం అంటే లోతు తెలియకపోవడం కూడా ఈ ప్రమాదాలకు కారణం అని చెప్పవచ్చు మనం. అయితే ఈ లోతు అంచనా వేయడంలో కొంత నిర్లక్ష్యం వహించి లోతు లేదు అని దిగడం వల్లనే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి కొన్ని గ్రామాల్లో. అయితే మొన్న ఈ మధ్య నారాయణపేట రాకొండలో ఏదైతే సంఘటన ముగ్గురు చనిపోయిన ఘటనలో ఇదే లోపంతోని ఆ ముగ్గురు ప్రాణాలు వదిలినట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. అయితే ఈ ఇసుక తోవడం వల్ల చెక్ డ్యాముల్లో ఏమంత లోతు లేదని దిగడం వల్ల ఇటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మరికొందరు అయితే బట్టలు ఉతకడానికి వెళ్ళి కూడా అంచనా వేయడంలో కొంత నిర్లిప్తతో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా కుటుంబ సభ్యులతో పాటు ఆ గ్రామ ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయకపోవడం, ఇంకొకటి ఈత నేర్పే క్రమంలో ఏవైతే ప్రమాణాలు పాటించాలో పాటించకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని మనం చెప్పొచ్చు రాశి.